లాక్షాగ్రహంలో వీళ్ళని పెట్టి కాల్చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కర్ణుడు పక్కనే ఉన్నాడు. దుర్యోధనుడు పక్కన బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టుగా దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు ఈ ముగ్గురు కలిసి దుష్ట చతుష్టయాలు అయ్యారు వీళ్ళు. అక్కడ కర్ణుడు పాత్ర ఉంది. తండ్రి చనిపోయి బ్రతకడానికి రాజ్యంలోకి వచ్చిన వాళ్ళు పాండవులు. అలాంటి వాళ్ళని పూర్తిగా మట్టు పెట్టాలి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ లాక్షాగృహంలోకి వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు వీళ్ళు చేసే పన్నాకు. పెదనాన్నే తండ్రిలా చూశారు వీళ్ళు. వెళ్ళి ధృతరాష్ట్రుడి కాళ్ళుకి దండం పెట్టి వాళ్ళు వెళ్ళారు వారణావ్రతానికి. వాళ్ళు చెప్పింది ఏంటంటే మన పూర్వీకులందరూ వారణావ్రతంలో త్రివిక్రముడికి గొప్పగా వైభవం చేశారు, మీరు కురు సామ్రాజ్యం తరపున వెళ్ళండి, ఆ సంబరంలో మీరు పాల్గొనండి అని పంపించారు వాళ్ళని. భీముడికి ముందే డౌట్ వచ్చింది, మనల్ని మాత్రమే ఎందుకు పంపిస్తున్నారు వీళ్ళు అని. పంపించిన తర్వాత మీకు తెలుసు విదురుడు ఒక మ్లేచ్ఛ భాషలో సిపాయిల్ని చెప్పి పంపించాడు, వాళ్ళకి చెప్పు ఆ రాత్రి అక్కడ మొత్తం వినాశనం జరుగుద్ది అని.